బ్రో కేరళలో ఒక 3 months అమ్మాయి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల చనిపోయింది. అంతేకాకుండా రీసెంట్లీ కేరళలోనే ఒక 9 years అబ్బాయి బ్రెయిన్ ఈటింగ్ అమీబా వల్ల చనిపోయాడు. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి, దీనికి క్యూర్ ఉందా? అయితే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అసలు పేరు నగ్లేరియా ఫాల్వరీ. ఇది ఎక్కువగా మన ఇంటి దగ్గర ఉన్న చెరువులలో, బావిలలో, ఇంకా అన్హెల్దీ అన్ఫిల్టర్డ్ వాటర్స్లలో ఉంటాయి. ఈ వాటర్స్లలో మనం స్విమ్మింగ్ ఇంకా డ్రింకింగ్ యూస్ చేస్తూ ఉంటాం. ఈ టైంలో బ్యాక్టీరియా అనేది మన నోస్ నుంచి డైరెక్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల PAM అనే ఒక డెడ్లీ డిసీజ్ ఫామ్ అవుతుంది. ఇది స్టార్టింగ్లో ఫీవర్ ఇంకా హెడేక్తో స్టార్ట్ అయ్యి కొద్ది రోజుల్లో డేంజరస్గా తయారవుతుంది. ఈ డిసీజ్ యొక్క డెత్ రేషియో 95 to 98%. దీనివల్ల బ్రతకాలంటే 2% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అది ఎందుకంటే దీనికి క్యూర్ ఉంది. ఈ క్యూర్ ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇలాంటి ఒక బ్యాక్టీరియా మన బాడీలో ఉందని తెలుసుకోవడానికి 2 నుంచి 3 days వరకు టైం పడుతుంది. అసలే ఇది వర్షాకాలం, అన్హెల్దీ వాటర్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి మనం ఇలాంటి డిసీజ్ నుంచి ఎలా కాపాడుకోవాలి? డ్రింకింగ్ వాటర్ అయితే దాన్ని మనం బాయిల్ చేసి యూస్ చేయాలి. అండ్ స్విమ్మింగ్ చేయడానికి వాటర్ క్లీన్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని స్విమ్మింగ్ చేస్తే బెటర్. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నో హాబీ.